నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, రేపు రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే వస్తున్నాయి సార్. బుకింగ్స్ అయితే ఓ రేంజ్లో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సార్. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? బుకింగ్స్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అండ్ తెలంగాణలో కూడా హైక్స్ ఇచ్చారు టికెట్స్కి. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఎక్కడో పుష్ప ఇన్సిడెంట్ జరిగిందని గేమ్ చేంజర్కి రేట్లు పెంచుకోకుండా ఆపటం అనేది ఒక హీరోకి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇంకో హీరోకి తగ్గించినట్టు అవుతుంది. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు దిగైనా కానీ న్యాయం చేశారు అనుకోవాలి. ఎందుకంటే పుష్ప ఒకరోజు ముందే బెనిఫిట్ షోకి అవకాశం ఇవ్వటం, రేట్లు టికెట్ పెంచుకోవటం వల్ల ఆ సినిమాకి 280 కోట్ల లాభం వచ్చింది. కాబట్టి ఇక్కడ బెనిఫిట్ షో అనేది లేదు. ఇక అంటే నైట్ పూట షో అనేది 1 గంట కాడి నుంచి షో అనేది లేకుండా ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 షోలకి పర్మిషన్స్ ఇచ్చారు. అంటే మల్టీప్లెక్స్ అయితే 150 రూపాయలు పెంచుకోవచ్చు, సింగిల్ స్క్రీన్ అయితే 100 రూపాయలు పెంచుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది? 10వ తారీఖు నుంచి అంటే అప్ టు 19వ తారీఖు వరకు. అంటే అది కరెక్ట్ టైం అనమాట. మన సినిమా 10 రోజుల్లో ఆల్మోస్ట్ కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఎక్కువగా చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది సినిమాకి 450 కోట్ల భారీ బడ్జెట్తో వస్తుంది కాబట్టి మంచి పరిణామంగా మనం భావించవచ్చు. ఇక ఎడిదిరిగి 10 రోజులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని పర్మిషన్స్ ఇచ్చారు. అంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా గేమ్ చేంజర్కి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. అంటే సార్, బుకింగ్స్ కూడా మనం చూసుకున్నట్టయితే బుక్ మై షోలో టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే మనకి బుకింగ్స్ 100% ఇట్లా జల్దీ అయిపోయినాయి సార్. అంటే ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉన్నాయని అనుకోవచ్చు కదా సార్ మనం? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్ తనయుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. మెగా పవర్ స్టార్గా తన పేరు సార్థకత చేసుకున్నాడు. RRR ద్వారా ఆస్కార్ రేంజ్కి ఎదిగిన వ్యక్తికి అద్వితీయమైనటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగువాడు ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్లో రామ్ చరణ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక బాబాయికి తగ్గ అబ్బాయిగా. అంటే మన చూసాం ఫస్ట్ టైం మనం అవుట్ ఆఫ్ కంట్రీలో అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్లో గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడే టికెట్స్ బుక్ అయిపోయినాయి. మిగతా యూకేలో కావచ్చు, మిగతా ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని షోలు హౌస్ఫుల్గా ముందే టికెట్స్ రిజర్వ్ చేసేసుకున్నారు, బుక్ చేసుకున్నారు. ఇక భౌతిక ఇక్కడైతే ఆంధ్ర తెలంగాణలో అయితే కనుక ఇది ఈ అర్ధరాత్రి 1 గంటకి జీవో వచ్చింది. ఇక్కడ పర్మిషన్స్ అన్నీ రావటం కూడా 450 కోట్లతో తీస్తున్నారు కాబట్టి బడ్జెట్ సినిమా కొద్దిగా టికెట్ రేట్ పెంచుకోకపోతే వాళ్ళకి లాభం ఉండదు అన్నమాట నిర్మాతలకి. కాబట్టి సంక్రాంతికి వచ్చే గేమ్ చేంజరు జనవరి 10న రేపే రిలీజ్ కాబోతుంది. 12 డాకు మహారాజు దానికి కూడా పెంచుకునే అవకాశం కల్పించారు. సంక్రాంతికి వస్తున్నాం అనేది 14వ తారీఖు. ఏదైనా కానీ ఈ 3 సినిమాలు ఈ సంక్రాంతి బరిలో ఉన్నాయి. అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా సంక్రాంతి బరిలో అయితే 3 స్టార్ హీరోస్ మూవీస్ ఉన్నాయి సార్. ఇందులో గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజర్ అవ్వబోతుంది అంటారు? డెఫినెట్గా. ఎందుకంటే ఏమండి, సినిమాకి క్రికెట్కి ఆరాధ్య దైవంగా సచిన్ని కొలుస్తారు. ఈ దేశ సినిమా పరిశ్రమకి 30 సంవత్సరాల నుంచి ఒక మంచి సినిమాలు తీస్తున్న శంకర్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మరి అటువంటి వ్యక్తి దర్శకత్వంలో డైరెక్ట్గా స్ట్రైట్ మూవీ 30 years తర్వాత తెలుగులో తీస్తున్నాడు. అదే డబ్ మూవీ, తమిళ నుంచి వచ్చిన మూవీలు విశేషంగా ఓ జెంటిల్మెన్ కావచ్చు, ఒకే ఒకడు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేమికుడు కావచ్చు, భారతీయ 1 కావచ్చు, ఇవన్నీ సినిమాలు చాలా మంచి ఒకవైపు పాటలు కావచ్చు, సామాజిక ఇతివృత్త నేపథ్యంలో ఆయన సినిమాలు తీసినాయి. అన్నీ హిట్ అయినాయి. కాబట్టి స్ట్రైట్ మూవీ తెలుగులో వస్తుంది. కాబట్టి ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది అంతా ఉత్సుకత ఉన్నారు. ట్రైలర్ కూడా ఎరగదీసి వదిలిపెట్టారు. ట్రైలర్ చాలా బాగుంది. 3 క్యారెక్టర్లో ఆయన అప్పన్న క్యారెక్టర్లో బాగా చేశాడు అంటున్నారు. తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఒకటి కనపడుతున్నాము, తర్వాత పొలిటీషియన్గా, స్టూడెంట్స్గా మల్టిపుల్ రోల్స్. ఒక రోల్ అయితే ఇంకా బయటికి చెప్పల, అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది అన్నట్టుగానే ఈ సినిమా అందరి సినిమా అభిమానులు ఉత్సుకత కలగజేస్తున్నారు. అదేవిధంగా సూర్య కావచ్చు, మిగతా తారాగణం కావచ్చు, అందరూ కూడా దేనికి తగ్గట్టుగా ఒక పాటలకే 95 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇంతవరకు టెక్నాలజీ కెమెరాలు ఇంతవరకు యూజ్ చేయాలి ఇండియాలోనే. 94 కోట్లలో ఒక పాటకి 19 కోట్లు స్పెషల్గా ఇంకొక స్పెషల్ కెమెరా యూజ్ చేసామని చెప్పారు. కాబట్టి ఎన్నిటి నడుమ మధ్య ఈ సినిమాకి విపరీతమైన హైప్ ఉంది. పాన్ ఇండియా మూవీగా వెళ్తుంది. డెఫినెట్గా కలెక్షన్ విషయంలో కూడా ఎక్కడ కూడా అన్ప్రెడిక్టబుల్ అవుతుంది. డెఫినెట్గా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అతని నటుడు మన రంగస్థలంలోనే ఒక ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది అనుకున్నాం, రాలా. సరే, సుకుమార్ గారు మనం చెప్పినట్టు డల్లాస్లో డెఫినెట్గా ఈ సినిమాలో అతని నటన చూసి ఈ సంవత్సరం ఉత్తమ నటుడు జాతీయ అవార్డు వస్తున్నాడు. మరి ఆ అవార్డు వచ్చే విధంగానే అతని యాక్షన్ ఉంటుంది అనేది మనకి ఆ ట్రైలర్లో కనపడుతుంది. ఏదైనా కానీ సంక్రాంతి ముందే వచ్చిందా అనే ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం.
నిజంగానే మీరు అన్నట్టుగా మూవీ కూడా అన్ప్రెడిక్టబుల్ అండ్ మూవీ రికార్డ్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గానే ఉండబోతున్నాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో సార్. అవునండి, డెఫినెట్గా ఉంటుంది. ఒక హిస్టారికల్ మూవీగా ఇది నిలిచిపోద్ది. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషనర్కి ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే స్టోరీ అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ టీఎన్ శేషన్ను ఉద్దేశించి తీశారంటున్నారు. ఆయన చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో అనేక దేశాలు టీఎన్ శేషన్ మార్గదర్శకంగా ఎలక్షన్ చేసినాయి. అదేవిధంగా డైలాగులు కూడా పాలిటిక్స్ చాలా క్లియర్గా ఉంది. పోర్ట్లు, అక్రమ రవాణా, బియ్యం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే 3 years బ్యాక్ తీసినప్పటిదైనా కానీ అంటే నిజంగానే ముందు జరగబోయే రాజకీయాన్ని ప్రెడిక్ట్ చేసి తీశారా శంకర్ గారు తీసినట్టు కనపడుతుంది. ఇవన్నీ కూడా విశేషంగా ఆకర్షించేటట్టుగానే ఉంది. ఎందుకంటే మీరు రాజకీయాలు వచ్చేది 5 సంవత్సరాలు వెళ్ళిపోతారు, మేము చనిపోయే వరకు ఐఏఎస్ అంటారనే డైలాగులు చాలా ఉత్సాహపరుస్తుంది. ఏముంటుందా దీంట్లో, ఏం ఉండబోతుందా ఈ సినిమాలో అనేది అందరూ కూడా యాంగ్జైటీ క్రియేట్ చేసింది. ఒకవైపు మెగా అభిమానులు, ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఒకవైపు రామ్ చరణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ మొత్తం 8 మంది 9 మంది హీరోలు ఉన్నారు. అందరూ కూడా ఈ సినిమాకి డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ అవుతుంది అనేది అందరూ తెలియజేస్తున్నారు అనమాట. మనం కూడా మీ కిరణ్ టీవీ సాక్షిగా రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. సో మీతో పాటుగా మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం సార్. రేపు మూవీ ఎలా ఉండబోతుందని చూసి అండ్ మళ్ళీ రివ్యూ కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం సార్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ అండి.